హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు బీరకాయ పల్లీ పొడి కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా దీనికోసం 1/2 కేజీ బీరకాయల్ని పైన చెక్కు తీసేసుకుని శుభ్రంగా కడుక్కుని ఈ సైజు ముక్కల్లో కట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా కారాన్ని బట్టి 3 నుంచి 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఇది ఒక 2 నిమిషాల సేపు వేయించుకుందాము. ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయండి. దీనిలోనికి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం సేపు వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకుందామండి. ఇదంతా ఒకసారి గరిటతో మనం కలిపేసుకుందాం. కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల సేపు మగ్గనిద్దాము. ఈలోపు పల్లీ పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1/2 కప్పు పల్లీని తీసుకుని ఒక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 3 నుంచి 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. మరొక నిమిషం సేపు వేయించుకుందాము. ఇందులో ఒక 4 స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాక 1 నిమిషం సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చల్లారనివ్వాలి. ఈలోపు మూత ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి కలిపేసుకుందాం కూరని. 1/2 స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందామండి. మూత పెట్టేసుకుందాము. చల్లారిన ఈ కూర పొడిని మనం మిక్సీ పట్టేసుకుందామండి. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, బరగ్గానే గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉండాలి. కూర అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి మూత ఓపెన్ చేద్దామండి. ఒకసారి కలిపేసుకుందాము. ఇది ఇంకొంచెం దగ్గరికి పడాలండి, ఒక 2 నిమిషాల సేపు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ పల్లి కూర పొడిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ కూర పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల సేపు కూరను మగ్గనివ్వాలండి. కూర అనేది ఇంకొంచెం దగ్గరికి పడుతుంది మనం ఈ పొడి వేసిన తర్వాత. కూర దగ్గరికి పడిపోయిందండి. అంతే అండి. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాము. మరి నేను చేసిన ఈ బీరకాయ పల్లీ పొడి కూర అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పల్లీ పొడి కూర అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.